జనసేన పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ జిల్లా అధ్యక్షులు సాహెబ్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్య నాయకులు. నమస్కారం అండి అందరికీ. ముందుగా ఐ వాంట్ టు టాక్ టు అంకమరావు గారు. ఇవాళ అంకమరావు గారు చాలా సందర్భాల్లో మనం అనుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ అభివృద్ధి అన్ని దాని వెనకాల పెడతారు అంటే ఆయన మెయిన్ యూఎస్పీనే అది. ఇప్పుడు కొంతమంది డిఎన్ఏలో ఏముంటుందో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏలో అదే ఉంటుంది, ప్రజలు, అభివృద్ధి, ఇదే. ఇంకా ఆయనకి వేరే పట్టదు. సరే, ఎంతో కొంత రాజకీయం నిన్న కూడా అన్నారు, నేను ఈసారి పార్టీని సీరియస్గా తీసుకుంటాను, ఆ పార్టీ ఆఫీస్కి వస్తాను, కానీ ఎలాంటి వాళ్ళతో రాజకీయం చేయాల్సి వస్తుందంటే దౌర్భాగ్యం అని చెప్తూ అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేసుకుంటూ ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు అంకమరావు గారు. ఎలా అనిపించింది? దీని ప్రభావం ఉంటుందా? కృష్ణ గారు, ముందుగా మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మిత్రులు వెంకటేశ్వర గారికి, అలాగే సాహెబ్ గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. నమస్కారం. కృష్ణ గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రసంగం విన్న తర్వాత కార్యకర్తల గురించి, పార్టీ గురించి, రాష్ట్రం గురించి, పొత్తుల గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి, మోడీ గారి గురించి ఆయన చెప్పిన విధానం కనుక ఒకసారి మనం చూసుకున్న తర్వాత మనం పదే పదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేదానికి చాలా సార్లు చర్చించుకున్నాం, అలాగే కోరుకున్నాం. 1995 ముఖ్యమంత్రి కావాలి అన్న ఉద్దేశం పలుమార్లు మనం వ్యక్తం చేశాం. నిస్సందేహంగా గతంలో కూడా, మొన్న లాస్ట్ టైం మన చర్చలో కూడా నేను చెప్పాను, ఏంటంటే నవంబర్ 14, 15 తోటి ఈ కాలకేరీకి ఇచ్చినటువంటి 100 తప్పుల యొక్క కార్యక్రమం పూర్తయిపోయింది. ఇక్కడ నుంచి రేపు జరిగే కార్యక్రమం మీరు చూడండి. ఎందుకంటే ఇప్పటి వరకు 5 సంవత్సరాల గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చే కార్యక్రమంలో భాగంగా ముందుగా వీళ్ళు ఏం చేసినా, ఎంత రెచ్చగొట్టినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే పెట్టుబడులు చాలా ముఖ్యం. ఈ రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధించాలి అంటే పరిశ్రమలతో పాటు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాని మీద మనం దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా పెట్టుబడుల మీద దృష్టి పెట్టి తండ్రి కొడుకులు, అలాగే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో ఏ విధంగా అయితే 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారో ఆయన అనుకున్న దానికి మించి, గమనించండి ఋషి గారు, వాళ్ళు ఎన్నికల ముందు 3 కలిసి 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేస్తామన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం సిఐఏ సదస్సు పూర్తయిపోయిన తర్వాత దాన్ని 50,000కి తీసుకెళ్లారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటి, చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం 20 లక్షల ఉద్యోగాలు అనుకుంటే ఇప్పుడు 50 లక్షల ఉద్యోగాలకు వెళ్ళారు. అంటే ఆయన అనుకున్నది సాధించారు. 5 సంవత్సరాల్లో సాధిస్తానంది 9 నెలల, నిన్నటితో పోల్చుకుంటే 9 నెలల 6 రోజులు. దాంతో ఆయన అనుకున్న లక్ష్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 2004 అంటే 1995 నుంచి 2004 వరకు 9 సంవత్సరాల ఆయన పరిపాలనలో రాష్ట్రంలో రౌడీలకు కావచ్చు, గూండాలకు కావచ్చు, ఫ్యాక్షనిస్టులకు కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు చేసినటువంటి వికృత కార్యక్రమాలకు కావచ్చు, ఏ విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు, వాళ్ళని ఏ విధంగా అదుపులో పెట్టారు, శాంతి భద్రతను ఏ విధంగా నిలబెట్టారు, అలాగే ఇద్దరు ఫ్యాక్షనిస్టులను కలుపుకుంటూ ఎలా ముందుకెళ్లారు. అంటే అక్కడ కావాల్సిందంటే ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి, అలాగే పరిశ్రమలు రావాలి, ఉద్యోగ కల్పన జరగాలి, విద్యా ఉపాధి కల్పన దాని మీద ముందంతుగా వెళ్ళాలి. కాబట్టి ఇలాంటివి చెయ్యాలి అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపాక్యంలో ఉండాలన్న ఉద్దేశంతో తన మన భేదం లేకుండా రాష్ట్రం ఒక్కటే, ప్రజలు ఒక్కటే, కాబట్టి ప్రజల కోసం ఏవైనా చేస్తాను, ఇక్కడ నాకు ప్రజలే ముఖ్యం, జలం జనం, ఇదే ఆయన ఆలోచనలో. కాబట్టి ఈ విధంగా ముందుకెళ్లే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చక్కబెట్టుకుంటూ, మీరు గమనించుకోండి, గ్రామాలకు సంబంధించి, కార్యక్రమాలకు సంబంధించి, అటవీ సంపదకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పారు. కాబట్టే ఈ రోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనే, ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒకే రోజు 13,000 చిల్లల గ్రామ పంచాయతీల్లో సదస్సులు నిర్వహించడమే కాకుండా అన్ని విద్యాలయాల్లో కూడా తల్లిదండ్రులతోటి, అలాగే అధికారులతోటి, అలాగే విద్యార్థులతోటి, అధ్యాపకులతోటి ఓ చక్కని కార్యక్రమాన్ని నిర్వహించేసి ఈ రోజు ఆదర్శంగా నిలుస్తూ ఏ విధంగా ముందుకెళ్తున్నారు అంటే ఇక్కడ మీరు గమనించండి, పెట్టుబడులు తీసుకొస్తున్నారు,
పారిశ్రామికంగా అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు, విద్యార్థులు వీళ్ళకి ఏం కావాలి భవిష్యత్తులో, మనం ఎలా ముందుకెళ్లాలనే దాని మీద అవగాహన ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మీరు గమనించండి, నవంబర్ 20వ తారీఖు తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో ఇష్టారీతిగా మాట్లాడుతూ ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్న వ్యక్తులందరినీ కూడా ఏ విధంగా నడి బజార్లో నడిపించుకుంటూ వెళ్ళారో కూడా మీరు గమనించండి ఋషి గారు. అంటే కార్యక్రమం మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య వాళ్ళ కార్యకర్తల సమావేశంలో చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు? ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇక మీరు చూడబోయేది ఒక ఎత్తు, జరిపించబోయేది కూడా మేము ఏం జరిపించాలనుకున్నామో మేము మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చాము. ఎవరైనా ఎక్కడైనా సరే వాళ్ళ పరిధి దాటి ఇష్టారీతిగా కనుక ప్రవర్తిస్తే ఏ విధంగా ఎవరిని ఎలా అదుపులో పెట్టాలో మాకు క్షుణ్ణంగా తెలుసు, చేస్తాము, చేసి చూపిస్తాము అని చెప్పని ఆయన బల్లగుద్ది చెప్పాడు. అలాగే అంతకు ముందు రోజు లోకేష్ బాబు గారు వివరంగా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అంటే ఇక్కడ మీరు గమనించండి ఋషి గారు, ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇలా ముగ్గురి నోటెమ్మట ఒకటే మాట వస్తుంది, ఒకటే పాట, ఒకటే కార్యాచరణ. అంటే ఎవరు వీళ్ళ ముగ్గురు కలిసి మాట్లాడుకోకుండా ఏమీ చెయ్యరని చెప్పి దీన్ని బట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావాలి ముఖ్యమంత్రిగా, ఇంకా 3 పర్యాయాలు ఇదే కూటమిని పని చేయాలి, అప్పుడు తప్ప ఈ రాష్ట్రం ఒక దారికి రాదు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పేదానికి చాలా స్పష్టంగా ఈ రోజు కార్యాచరణ జరుగుతా ఉంది. సాహెబ్ గారు ఈ 18 నెలల్లో చెయ్యని ప్రయత్నం లేదు. జగన్మోహన్ రెడ్డి అండ్ కో